లాగుతుంది. అబ్బా మామూలు లేదయ్యా. ఊడిపోయింది చూసినావా? భలే సరిగ్గా పట్టుకోలేదు. అబ్బా దేవుడు మామూలు చిన్నదనుకున్నా. ఏదో తిరిపిండి. అయ్యో కొరమీను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మళ్ళీ ఎప్పట్లాగే ఈరోజు కూడా కొరమీను పెట్టుకొచ్చాము. నేను, రమేష్ అన్న, ఈశ్వర్ అన్న. ఒకసారి అయ్యి చెప్పండి మన వాళ్ళకి. థమ్స్ అప్. ఈశ్వర్. ఓకే, చూద్దాం ఇలా ఏం కొరలు పడతాయి, ఎంత సైజులు పడతాయి అనేది. ఎప్పట్లాగే మమ్మల్ని కొద్దిగా ఆదరించి ఒక లైక్ ఇవ్వండి. వీడియో మొత్తం పూర్తి చేయండి, చాలా బాగుంటాయి కొరమీను వేట. ఓకేనా? థ్యాంక్ యూ. మా ఫేవరెట్ ప్లేస్, ఎక్కువగా ఇక్కడే పడుతూ ఉంటాం కొరమీన్లు. ఈ పక్క వచ్చిన కంపల్సరీ పడుతూనే ఉంటాయి. ఇవాళ ఏమైతే చూడాలి. అందుకోలే లేదుగా, జాలు వారట్లేగా. ఆనే ఉంది. కొంచెం లోపలికి వేయాల్సింది. ఆ చెట్టు అవతలకుందన్న. అందుకుంది. అబ్బా దేవుడు, మామూలు చిన్నదనుకున్నా. ఏదో అదిరిపోయింది. అయ్యో కొరమీను చూసారా? మామూలు సైజు కాదు, మామూలు సైజు కాదు అయ్యా, పెద్ద సైజు. నా ఒకసారి లేపు పట్టుకోవాలి. ఇది తిరిగి లేపు, ఒకసారి లేపు. అటు అటు పట్టుకు రెండు చేతులతో కాదు. ఊహించలే నేను అంత పెద్ద కూడా దాన్ని. లేపు. కూల్ కూల్ ఆగే. చూసారా? లేపు లేపు మంచి పెట్టుకో, చెప్తా. జారిపోతుంది, తెగ జారిపోతుంది. ఓకే, పొట్లే పొట్లే తీ బయటికి. అది డబ్బా తీసి పక్కలు పడింది చూడండి. ఓకే, పక్కలు తెచ్చామండి. చాలా దూరం పంట గొల్లపూడి. గొల్లపూడి అది ఉందిగా, మేలరాయి కాలం ఉందిగా. డబ్బా వచ్చింది. ఆహా పెట్టలే. సూపర్. కొరమీను ఉంటే ఎంతసేపు తక్కువ పడిపోయా. అంచుగా ఆడుతున్నా. ఆ పై అంచున అన్నీ అక్కడ
అటాన్ని దొరకలంటవా? కొద్దిగా ముందుకు వెళ్ళి అటు చివరికి ఆ మూల మీదే. అవునా? వచ్చింది, లాగాడు. ఈశ్వర్ కొట్టాడయ్యా ఒకటి. సూపర్. గుడి పెట్టేట్టుందా? వడలే బొట్లేపు తీ ఉందండి. బుట్ట తీసుకోవట్లేదు. ఉంటే ఆగుతాయా అమ్మట దిగారు. ఆగింది, వదిలేసిందా? అమ్మ మింగే ఊడిపోయింది, చూసినావా? భలే సరిగ్గా పట్టుకోలేదు. బుట్ట బుట్ట నువ్వే పట్టుకొస్తా. మంచి సైజు అన్నది, అది బారుగా ఉంది కొద్దిగా. చిన్నపిల్ల అనుకుంది ఒకటి. లాగింది, అబ్బా ఊడిపోయింది. చేప ఊడిపోయింది, వాళ్ళ ఊడిపోయింది అసలు. తోలో తాగినాయి చేపలని. అక్కడికి వచ్చాడు, మళ్ళీ దూరంగా ఉన్నాడు. ఇది పెద్దదేనా? ఏదో ఒకటి పోయింది మాకు చేప. ఏదే ఇది ఈశ్వరి కొట్టి. అమ్ము అమ్మ, ఇది సూపర్. ఈశ్వర్ ఇంకొకటి లాగాడంట. ఇట్రా తీసుకొని రా. నీ నీ వీడియోలు రాట్లేగా లాగేది. రమేష్ అన్న దగ్గర ఉంటే నువ్వు దూరం పోయి లాక్కరా. అమ్మా భలే పెద్దదిగా తీసి దాంట్లో మొట్టలో ఉనికి బద్దలు ఆడిపోయింది. ఎంతో పెద్ద లాగిపోయింది. పెద్దది పోయింది మాకు ఒకటి, తూములోకి లాగిపోయింది. అన్నగా కూర్చోమంటే మంచిగా చూపించాడు. నువ్వు చేప కొట్టాలి ప్రత్యేకంగా. ఓకే.
నాకు వస్తానా ఆ వైర్ మంచిగా పడింది చూడు. అవుతుంది అనుకుంటా ఈశ్వర్. అబ్బో ఆకాశం వచ్చింది ఇప్పుడు వచ్చింది అది వీడియో లాగిన వీడియో. అయిపోయింది తగిలేసింది. వచ్చింది గెట్లో తుడు సోము కూడా ఆడి సరిపడనా అంచులమ్మటే ఉంటాయి ఈశ్వర్. అది మంచిగా అనుకో అన్నా చెప్పాక. వైరు అక్కడే ఇక్కడి నుంచి అయినా భలే నీళ్ళు పారదాను జలపాతం. లాగుతుంది. అబ్బా ఓ మామూలు లేదయ్యా. సైజు చెప్పాక ఏడు ఉంటుందని తిరిగిపోయింది. బుట్ట కింద పెడతాగయ్యా. ఎలాగ తీసింది బా మామూలుగా ఏటమే లాగింది అనుకుంటా. సైజు ఒకసారి పట్టుకోయ్యా చూద్దాం. మన ప్రేక్షకుల కోసం మంచిగా చూపించాలి చేపల్ని. సైడ్కి దిగింది అలా తిత్తి ఊరికినే వచ్చేది. ఓకే దమ్మా చాలే ఆ పొట్లో ఎగిరిపోయింది మళ్ళీ. ఇక అమ్మో దెబ్బ దెబ్బ ఆగమ్మా. ఇక వేసి దొరలు వచ్చినాయి. వెళ్ళు మళ్ళీ ఇంకోటి కొట్టాలి. అదే సైజు ఇది పెద్దది. బ్యాటరీ ఏం చూపిస్తాను ఏం పడి అనేది. వేట మాత్రం సూపర్ సాగింది. ఇలా ఓహో అదిరిపోయింది అసలు వేట. ఒకటి మాత్రం కేజీ ఇది కేజీ ఉంటుంది పెద్ద సైజు. ఈ కేజీ ఉంటుంది అటు ఇటుగా. ఇది ఒక 1/2 కేజీ ఉంటుంది. ఇది ఈరోజు వేట వరుస పెట్టాను కొద్దిగా అనుకోకుండా. చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి వేట సాగింది. రమేష్ తీశాడు, ఈశ్వర్ తీశాడు. ఇలా పెట్టి పెడతాను కంగారు పడ మాకు. ఇది మామూలు వేట కాదు. ఆగమ్మా ఉరుకుతుంది ఒకటే. అయ్యో అసలు ఇందులో ఉండదంటాను. ఇది ఈరోజు వేట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. మళ్ళీ నెక్స్ట్ వీడియో మాత్రం బెటర్గా కలుసుకుంటాం. కరోనా వేట అదిరిపోయింది, సూపర్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియో మాత్రం బెటర్గా కలుసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. తీసేయన్నా మంచి శుభ్రంగా అడుగు. మట్టి అంటుంది అంతా. అమ్మ దూకుతాను బొట్లేసి కడుగు అన్నా, బొట్లేసి కడుగు. ఓకే థ్యాంక్ యూ సో మచ్.